గల్ఫ్ కష్టాలు చెబితే కన్నీళ్లు ఆగవు. పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్లే తెలుగువారు అక్కడ నరకానికి మించిన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ జైళ్లలో మగ్గిపోతున్నారు. సొంత వారు కానరాక ఎలా బయటపడాలో తెలియక ప్రాణాల మీద ఆశ చావక బతుక్కి చావుకి మధ్య రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ఒక్కరా ఇద్దరా, వందల మంది తెలుగువారి పరిస్థితి ఇదే. దేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుగుతున్నాయి. అంతా ఆనందాల్లో మునిగిపోయారు. వారు భారతీయులే, కానీ సంతోషంగా లేరు. అసలు వారు స్వేచ్ఛగానే లేరు. సౌదీ జైల్లో మగ్గిపోతున్నారు. కలివిరి వీసా మీద సౌదీ వెళ్లి అక్కడ పని దొరక్క ఏజెంట్ల చేతిలో మోసపోయి జైలు పాలైన తెలుగు వాళ్లు ప్రస్తుతం సౌదీ జైల్లో బందీలుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన 500 మంది ఉపాధి కోసం గల్ఫ్ వలస వెళ్లారు. ఎడారి దేశంలో కాసులు వేటకు వెళ్లిన వీరిని నిండా ముంచేశారు ఏజెంట్లు. మంచి పని ఉంది, వేలల్లో జీతం వస్తుంది, అక్కడ మా వాళ్లంతా చూసుకుంటారని నమ్మబలికి విమానం ఎక్కించిన వాళ్లు తీరా అక్కడికి వెళ్లాక చేతులెత్తేశారు. దీంతో వీరి దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో సౌదీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలా సౌదీ జైల్లో తెలంగాణకు చెందిన 500 మంది కాలం వెళ్లదీస్తున్నారు. 10,000 సౌదీ రియాల్స్ అంటే ₹1,75,000 చెల్లిస్తేనే వారిని అక్కడి ప్రభుత్వం విడిచిపెడుతుంది. ఆ మొత్తం చెల్లించలేక వీరంతా జైల్లోనే ఉండిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు బాధితులు. సార్, మేము సౌదీ జైలు నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము ఇక్కడ కంపెనీలో వచ్చాము. అక్కడ జీతాలు ఇవ్వలేరని మేము కంపెనీ నుంచి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళినందుకు మేము ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మేము ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లోకి వచ్చి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుండి ఎంబసీ ఇక్కడికి రాలేదు. ఈరోజు ఎంబసీ ఇక్కడికి వచ్చింది. ఎంబసీ వచ్చి మనిషికి 10,000 రియాల జరిమానా పడ్డది. మనిషికి 10,000 కడితే కానీ మీరు ఇండియాకు వెళ్ళరని చెప్పి మాకు ఆల్రెడీ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు అయితే మేము లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళం. మేము 10,000 రియాలు మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్? మేము ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఇండియా పీపుల్స్ 1,500 మంది ఉన్నాము జిద్దా జైల్లోనే. ఓన్లీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి 500 మంది ఉన్నాము. మేము ఇక్కడ నుంచి బయట పడే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మా రూల్స్ కొట్టేస్తారో అప్పుడే మమ్మల్ని బయటకు పంపిస్తామని చెప్తున్నారు. లేదంటే 10,000 రియాలు జరిమానా కడితే కానీ మమ్మల్ని బయటకు పంపించమని చెప్తున్నారు. అయితే దీని గురించి ఏమైనా పట్టించుకొని మా గురించి తెలివ తీసుకోవాలని మేము కోరుకున్నాం. తెలుగువారు పని కోసం సౌదీ వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోవటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఎంతో మంది ఇలా వెళ్లి జైలు పాలయ్యారు. ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు యువకులు కూడా ఏజెంట్ల బారిన పడ్డారు. పని చూపిస్తామని తీసుకెళ్లిన ఏజెంట్లు తర్వాత చేతులెత్తేయడంతో నానా అగచాట్లు పడ్డారు. సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా వీసా, పాస్పోర్ట్ సరిగా లేని 2,000 మంది భారతీయులు గతంలో రోడ్ల పాలయ్యారు. జడా అవుట్ జైల్లో బందీలుగా ఉన్నారు. కనీసం తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడిపారు. ఇలాంటి వారిని రక్షించేందుకు విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా జరుగుతోంది అందుకు భిన్నంగా ఉంటోంది. సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు తగిన రీతిలో స్పందించడం లేదు. బాధితుల్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవటం లేదు. సీరియస్నెస్ లేకపోవడంతో బాధితులు జైల్లోనే రోజుల తరబడి మగ్గుతున్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయులు ఆ దేశాల్లో అనుభవిస్తున్న బాధలు అంత ఇంత కాదు. కొంతమంది ఉద్యోగాలు ఊడిపోయి ఆకలి మంటలతో అలమటిస్తుండగా మరికొంతమంది అక్రమంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకొందరు అకాల మరణాలకు గురవుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారా, ఒమన్, బెహ్రాన్ గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు ఏడాదికి 69 మంది అకాల మరణం పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మృతి సంఖ్య సగటున ఏడాదికి 26 ఉండగా గల్ఫ్లోనే అత్యధికంగా ఉంది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ కార్మికులతో పోలిస్తే సౌదీ అరేబియా, కువైట్లో చనిపోయే ప్రమాదం 10 రెట్లు ఎక్కువగా ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సౌదీ, ఒమర్, కువైట్, యుఏఈ నివేదికల ప్రకారం ఆయా దేశాల్లో ప్రతి 1,00,000 మంది కార్మికుల్లో 65 నుంచి 75 మంది భారతీయులు మరణిస్తున్నారు.